సమాజం ఎవరినైతే చదువుకోవడానికి అర్హత లేదని క్లాస్ రూమ్ బయట ఆ ఒక గోనె సంచి మీద కూచోబెట్టిందో, ఎవరినైతే కనీసం తోటి మనిషిగా చూడటానికి కూడా నిరాకరించిందో, అదే వ్యక్తి దశాబ్దాల తర్వాత ఈ దేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఎలా రాయగలిగారు అని. అవును, అది నిజంగా ఒక అద్భుతమే. కరెక్ట్. ఇది కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయంలాగా అనిపించడం లేదు. ఒక వ్యవస్థను మూలాల నుంచి ప్రశ్నించి ఆ వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదగడం వెనుకున్న అసలు కారణాలేమిటనేది మనం ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. తప్పకుండా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం, ఆయన ఆలోచన విధానం, ఈనాటి మన మోడర్న్ లైఫ్ మీద ఆయన చూపించిన ప్రభావం గురించి మాట్లాడదాం. ఆయన కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడుగానో లేక రాజ్యాంగ నిర్మాతగానో ఎందుకు చూడకూడదు, ఆధునిక భారతదేశ పితామహుడు అని ఎందుకు అంటారు అనేది చూద్దాం. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు అసలు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలండి. ఆయన పోరాటం కేవలం కొంతమంది వ్యక్తుల మీదో లేక బ్రిటిష్ వాళ్ల మీదో కాదు. మరి దేని మీద? ఆయన పోరాటం ఒక మైండ్ సెట్ మీద. అంటే బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తర్వాత భారతదేశం ఎలా ఉండబోతోంది అనే దానిపై అప్పట్లో చాలా పెద్ద చర్చే జరిగింది. అవును కదా, మనకి చాలా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉండేవి అప్పట్లో. ఎగ్జాక్ట్లీ. మనది కుల వివక్ష, లింగ వివక్ష, అంటరానితనం లాంటి ఎన్నో సమస్యలతో నిండి ఉన్న సమాజం కదా. అలాంటి ఒక విచ్ఛిన్నమైన సమాజానికి ఒక డెమోక్రాటిక్ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజమే. ఆయన దృష్టిలో స్వాతంత్ర్యమంటే ఒక పాలకుడి స్థానంలో ఇంకో పాలకుడొచ్చి కూర్చోటం కాదు. సమాజంలో అట్టడుగునున్న వ్యక్తికి కూడా సమానమైన హక్కులు, అవకాశాలు ఎలా అందుతాయి అనేదే ఆయన ఆలోచన. అంటే ఆయన వ్యక్తిగత అనుభవాలే ఆ ఆలోచనకు పునాది అని మనం చెప్పొచ్చా? 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన విద్యాభ్యాసం గురించి ఈ సోర్సెస్లో ఉన్న డీటెయిల్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక పక్క ప్రాథమిక విద్య కూడా సరిగ్గా అందని పరిస్థితులు. అవును. మరోపక్క ఆయన కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి వరల్డ్ క్లాస్ సంస్థల నుంచి మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్డీలు సాధించారు. అసలు ఆ కాలంలో ఇన్ని అడ్డంకులు ఉన్నప్పుడు అక్కడి వరకు వెళ్లడం ఎలా సాధ్యమైందంటారు? ఇక్కడే మనం అప్పటి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో బరోడా మహారాజులాంటి కొంతమంది ముందుకొచ్చి ఇచ్చిన స్కాలర్షిప్స్ ఆయనకొక దారిని చూపించాయి. రైట్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరికింది. అవును. కానీ అసలు మార్పు ఆయనలో ఎప్పుడొచ్చిందంటే ఆయన విదేశీ యూనివర్సిటీలో అడుగుపెట్టినప్పుడు. అంటే అక్కడ వాతావరణం వేరుగా ఉండటం వల్ల. అంతే కదా. అప్పటివరకు ప్రతిరోజు తన కులం వల్ల అవమానాలు ఎదుర్కొన్న వ్యక్తి సడన్గా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లారు. అక్కడ ఎవరూ ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి అడగలేదు. వావ్! కేవలం ఆయన తెలివితేటలను, ఆలోచనలను మాత్రమే గౌరవించారు. ఒక మనిషిని కేవలం మనిషిగా చూసే సమాజం ఎలా ఉంటుందో ఆయన ఫస్ట్ టైం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశారు. ఓ, అంటే అది కేవలం ఒక అకాడమిక్ డిగ్రీ గురించి మాత్రమే కాదు, ఒక స్వేచ్ఛాయుతమైన సమాజం ఎలా ఉంటుందో డైరెక్ట్గా చూడటమన్నమాట. అవును, బేసిక్గా ఒక ఫ్రీ సొసైటీ రుచి చూశారు. కానీ నాకో చిన్న సందేహం అండి. ఇక్కడొక సాధారణ మనిషి సైకాలజీ గురించి ఆలోచిస్తే, ఎవరైనా సరే అంత ఉన్నతమైన చదువులు చదివి పాశ్చాత్య దేశాలలో అంత గౌరవాన్ని అనుభవించిన తర్వాత మళ్లీ వెనక్కెందుకొస్తారు? అది మంచి పాయింట్. అక్కడే సెటిలైపోయి ఒక మంచి ప్రొఫెసర్గానో ఎకనామిస్ట్గానో లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా. మళ్లీ ఈ వివక్షతో నిండిన సమాజంలోకి ఆయన ఎందుకు తిరిగొచ్చారు? ఇక్కడే ఆయన వ్యక్తిత్వమేంతో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పాశ్చాత్య దేశాల్లో దొరికిన స్వేచ్ఛ, ఆ గుర్తింపులేని జీవితం ఆయనకొక కంఫర్ట్ జోన్. అవును, ఎవరూ జడ్జ్ చేయరు కాబట్టి. కానీ ఏమనుకునేవానికి, నేను ఒక్కడిని ఈ చీకటి నుంచి బయటపడితే సరిపోదు, నాలాగా అక్కడ అణచివేతకు గురవుతున్న లక్షలాది మందికి ఈ స్వేచ్ఛని ఎలా పరిచయం చెయ్యాలి అని ఆలోచించారు. అంటే తన నాలెడ్జ్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. తన వాళ్లకొక గొంతుకనివ్వడం కోసమే ఆయన తిరిగి వచ్చారు. తన పర్సనల్ గ్రోత్ కంటే ఒక సామాజిక బాధ్యతను ఆయన ఎంచుకున్నారు. ఆ సామాజిక బాధ్యత గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సోర్సెస్లో పదే పదే ప్రస్తావించిన ఒక చారిత్రక ఘట్టం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మహాత్ సత్యాగ్రహం గురించే కదా? అవునండి, అదే 1927 నాటి మహాత్ సత్యాగ్రహం. మహారాష్ట్రలోని మహాద్లోని చౌదర్ చెరువు దగ్గర జరిగిన సంఘటన. అది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. కానీ ఈ సంఘటన చదువుతున్నప్పుడు నాకొక లాజికల్ డౌట్ వచ్చింది. బేసిక్గా ఒక చెరువులో నీళ్లు తాగడం అనేది మనుషుల ప్రాథమిక అవసరం కదా. అవును, దాహం వేస్తే నీళ్లు తాగుతాం. చేసి నీళ్లు తాగాల్సిన అవసరమేమొచ్చింది అసలు? చూడటానికి అది కేవలం గుక్కెడు నీళ్ల కోసం చేసిన పోరాటంలాగా కనిపిస్తుంది. కాని దాని వెనుక ఉన్న మెకానిజం చాలా లోతైనది. ఎలా?
ఆ కాలంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు లాంటివి అందరికీ అందుబాటులో ఉండాలి అని ఒక తీర్మానం పాస్ చేశారు. కానీ స్థానిక ఆధిపత్య వర్గాలు దాన్ని అమలు చెయ్యనివ్వలేదు. ఓకే. లా ఉన్నా ప్రాక్టికల్గా జరగట్లేదు. అవును. అందుకే అంబేద్కర్ గారు మహాద్ చెరువును ఎంచుకోవడానికి కారణం కేవలం దాహం తీర్చుకోవడం కాదు. ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చిన ఒక హక్కును సమాజం తన కట్టుబాట్లతో ఎలా అడ్డుకుంటోందో ప్రపంచం దృష్టికి తీసుకురావాలి అనుకున్నారు. అంటే అదొక టెస్ట్ కేస్ లాంటిదంటారా? ఎగ్జాక్ట్లీ. అదొక టెస్ట్ కేస్. వేలాది మందితో వెళ్లి ఆ నీరు తాగడం ద్వారా అంటరానితనం అనే ఒక అదృశ్యమైన గోడను బద్దలు కొట్టారు. మనుషులకు వనరుల మీద సమానమైన హక్కు ఉందని నిరూపించారు. కానీ వెయిట్, ఇక్కడే ఒక కాంట్రడిక్షన్ కనిపిస్తోందండి. సోర్సెస్లో ఉన్నదాని ప్రకారం వీళ్లు వెళ్ళి ఆ చెరువు నీళ్లు తాగిన తర్వాత ఆ ఊరి వాళ్ళు ఆ చెరువు మైలపడిపోయింది అని చెప్పి గోమూత్రంతో శుద్ధి చేశారు కదా. అవును, చేశారు. అంతేకాదు, వీళ్ల మీద దాడులు కూడా జరిగాయి. అంటే ఫిజికల్గా చూసుకుంటే ఆ రోజు ఆ పోరాటం ఫెయిల్ అయినట్లే కదా. వాళ్ళ మైండ్ సెట్ ఏమీ మారలేదు. ఇక్కడే మనం ఆయన స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. వాళ్లు ఆ చెరువును శుద్ధి చేయడం ఆయన ఊహించనిదేమీ కాదు. అంటే ఆయనకు ముందే తెలుసా అలా జరుగుతుందని? అవును, ఆ దాడులు కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసినవే. కాని ఆయన సాధించిన విజయమేమిటంటే ఆ శుద్ధి ప్రక్రియ ద్వారా సమాజం ఎంత అమానవీయంగా, ఎంత ఇర్రేషనల్గా ఆలోచిస్తుందో పబ్లిక్గా ఎక్స్పోజ్ చేశారు. ఓహో, అంటే సమాజం ఎలా ఉందో ప్రభుత్వానికి ప్రూఫ్తో సహా చూపించారన్నమాట. కరెక్ట్. చూడండి, చట్టం అందరికీ హక్కు ఇచ్చినా ఈ సమాజం దానిని అంగీకరించే స్థితిలో లేదు అని చూపించారు. ఆ రోజు జరిగిన దాడులన్నీ కూడా భవిష్యత్తులో పటిష్టమైన చట్టాలు తీసుకురావటానికి ఆయనకు ఒక బలమైన ఆర్గ్యుమెంటుని ఇచ్చాయి. అద్భుతం. అక్కడే ఆయన మనుషులను అసమానంగా చూసే మనుస్మృతిని దహనం చేసి, ఇకపై పాతకాలపు రూల్స్ కాదు, ఆధునిక చట్టాలే ఈ దేశాన్ని నడపాలి అని ఒక స్పష్టమైన సంకేతమిచ్చారు. వావ్! ఒక వైఫల్యంలాగా కనిపించేదాన్ని ఒక అతిపెద్ద లీగల్ ఆర్గ్యుమెంట్గా మార్చేశారన్నమాట. సో ఈ మహాద్ సంఘటన తరువాత ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, కేవలం నీతులు చెప్తే ఈ సమాజం మారదు, పటిష్టమైన చట్టాలుండాలి అని. అవును, ఖచ్చితంగా. ఆ ఆలోచనే రాజ్యాంగ రచనలో, ముఖ్యంగా ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా తెచ్చిన ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్న రైట్ టు ఈక్వాలిటీకి దారితీసి ఉంటుంది కదా. నిజమే. ఆ అనుభవాలే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా మారాయి. ఉదాహరణకు ఆర్టికల్ 17 తీసుకోండి. అంటరానితనాన్ని నిషేధించే ఆర్టికల్ కదా. ఆను. అంతకుముందు అంటరానితనమనేది సమాజంలో ఒక దురాచారం లేదా ఒక పాపం కింద చూసేవారు. కాని రాజ్యాంగం దాన్ని ఏకంగా ఒక క్రిమినల్ అఫెన్స్గా, అంటే ఒక నేరంగా మార్చేసింది. ఇక్కడే నాకో చిక్కు ప్రశ్నుందండి. ఢిల్లీలో కూర్చొని ఒక పుస్తకంలో ఆర్టికల్ 17 అని రాసేస్తే ఎక్కడో మారుమూల పల్లెటూరులో వందలేళ్లుగా పాతుకుపోయిన వివక్ష ఆగిపోతుందా? ఒక కాగితం మీదున్న చట్టం క్షేత్రస్థాయిలో మనుషుల మనస్తత్వాన్ని ఎలా మార్చగలదు? చట్టం రాత్రికి రాత్రే మనస్తత్వాలను మార్చలేకపోవచ్చు. కాని ఆ చట్టం ఏం చేస్తుందంటే బాధితుడికి ఒక రక్షణ కవచాన్ని, ఒక అధికారాన్ని ఇస్తుంది. పవర్ ఇస్తుందంటారు. ఎలా? ఒకప్పుడు ఎవరైనా వివక్షకు గురైతే అది వాళ్ళ కర్మ అని ఊరుకునేవారు, లేదా ఊరి పెద్దల దగ్గరకు వెళ్తే వాళ్లే ఆ వివక్షను సమర్థించేవారు. కాని ఆర్టికల్ 17 వచ్చిన తర్వాత ఆ పవర్ ఊరి పెద్దల చేతుల్లోంచి పోలీసుల చేతుల్లోకి వెళ్ళింది. ఓకే, సిస్టంలోకి వెళ్ళింది. అవును. నన్ను గుడిలోకి రానివ్వలేదు అనో, నన్ను పబ్లిక్ చెరువులో నీళ్లు తాగనివ్వలేదు అనో ఒక వ్యక్తి నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి కేసు పెట్టొచ్చు. రైట్. నేరం చేసిన వ్యక్తిని చట్టం శిక్షిస్తుంది గదా. అంతే. అంటే చట్టమిక్కడ ఒక భయాన్ని సృష్టించింది. తప్పు చేస్తే జైలుకు వెళ్తామో అనే భయం మెల్లగా సమాజ ప్రవర్తనను మారుస్తోంది. పబ్లిక్ స్పేసెస్లోకి అందరికీ యాక్సెస్ ఇవ్వడం వెనుకొన్న మెకానిజం ఇదే. చాలా క్లియర్గా అర్థమైంది. సమాజం తనంతట తాను మారనప్పుడు చట్టం ఆ మార్పును ఫోర్స్ చేస్తుంది. సోషల్ జస్టిస్ పరంగా ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయం. అవును. అయితే ఈ సోర్సెస్లో ఆయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎందుకంటారో వివరిస్తూ ఆయన ఆర్థిక సంస్కరణల గురించి కూడా ఒక పెద్ద సెక్షన్ ఇచ్చారు. అవును, ఎకనామిక్ రీఫార్మ్స్. రాజ్యాంగం సామాజిక న్యాయం వరకు ఒక లెక్క, కానీ ఒక సామాన్యుడి డైలీ లైఫ్లో, అంటే మనం రోజూ చేసే ఉద్యోగాల్లో ఆయన ఇంపాక్ట్ ఏముంటుంది? ఇదే చాలామందికి తెలియని విషయమండి. డాక్టర్ అంబేద్కర్ గారిని కేవలం ఒక వర్గానికి పరిమితం చేసి చూడటం వల్ల మనం మిస్ అవుతున్న అతిపెద్ద పాయింట్ ఆయనే ఎకనామిక్ విజన్.
1942 నుంచి 46 వరకు ఆయన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా పనిచేశారు. అంటే ఇప్పటి లేబర్ మినిస్ట్రీ లాంటిదా? ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలో ఆయన తీసుకొచ్చిన మార్పులే ఈరోజు మన వర్క్ కల్చర్కు బేస్ అని చెప్పొచ్చు. ఓకే, ఒక ఉదాహరణ చెప్పండి. అసలు ఆయన ఆ కౌన్సిల్లోండి ఏం చేశారు? ఈరోజు మనం ఆఫీస్లో 8 గంటలు పనిచేసి ఇంటికొచ్చేస్తున్నాం కదా. అవును, 8 hours వర్క్ డే. కానీ అంతకుముందు భారతదేశంలో ఫ్యాక్టరీ కార్మికులు రోజుకు 12 నుంచి 14 గంటలు యంత్రాల్లాగా పనిచేసేవారు. ఆ వర్కార్స్ని 14 నుంచి 8 గంటలకు తగ్గించింది ఆయనే. వెయిట్, నిజంగానా? అంటే ఈరోజు మనం వర్క్ చేస్తున్న 8 గంటల షిఫ్ట్ ఆయన చలివేనా? అవునండి. వావ్! ఇది ఎలా ఉందంటే, మన రోజు వాడే వైఫైని కనిపెట్టింది మనం ఎవరో అనుకుంటే అది ఇంకెవరో అని తెలిసినట్లుంది. కానీ ఆ రోజుల్లో ఫ్యాక్టరీ ఓనర్స్ కార్మికుల పని గంటలు తగ్గించడానికి ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళకి నష్టం కదా. అక్కడే ఆయన ఎకనామిక్ లాజిక్ పనిచేసింది. ఆయన కేవలం ఒక లేబర్ లీడర్లాగా వెళ్లి కార్మికుల మీద దయ చూపించండి అని అడగలేదు. మరి ఎలా కన్విన్స్ చేశారు? ఆయన ఒక ఎకానమిస్ట్గా ఆర్గ్యుమెంట్ పెట్టారు. ఒక మనిషిని రోజుకు 14 గంటలు పనిచేయిస్తే వాడి ప్రొడక్టివిటీ పడిపోతుంది. అదే 8 గంటలు పనిచేయిస్తే విశ్రాంతి దొరికి ఆ టైంలో మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తాడు. ఇది మీ ఇండస్ట్రీకే లాభం అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. అమేజింగ్ అసలు. అంతేకాదు, మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు వారికి జీతంతో కూడిన సెలవులిచ్చే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కూడా ఆయనే తెచ్చిందే. అవునా? ఇది కూడా ఆయనే తెచ్చారా? అవును. పిల్లల్ని కనడం, పెంచడం అనేది కేవలం ఒక పర్సనల్ విషయం కాదు. అది రేపటి సమాజానికి, వర్క్ ఫోర్స్కి అవసరమైన ఒక సోషల్ కాంట్రిబ్యూషన్. కాబట్టి దానికి ఎకనామిక్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ఆయన బలంగా వాదించారు. చాలా బ్రాడ్ విజన్ అండి ఇది. దానికి తోడు దేశ ఫైనాన్షియల్ రీసోర్సెస్ను సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఆయనదే. ఇవన్నీ వింటుంటే ఒక ఎంప్లాయీగా మనం ఆయనకి ఎంత రుణపడి ఉన్నామో అర్థమవుతోంది. అయితే ఆయన సిద్ధాంతాలను ఈనాటి ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా అప్లై చేయాలి అనే దానిపై ఈ సోర్సెస్లో ఒక ఫేమస్ స్లోగన్ ఉంది. ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్ కదా. అవును, బోధించు, సమీకరించు, పోరాడు అని. వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. కానీ మోడర్న్ డేలో ఒక ఆఫీస్లోనో కాలనీలోనో ఒక సామాన్యుడు దీన్ని ఎలా అప్లై చేయగలడు? ఎడ్యుకేట్ అవ్వడమంటే ఏంటి? అందరూ వెళ్ళి లా డిగ్రీలు చదవాలా? అసలు అవసరం లేదండి. ఇక్కడ ఎడ్యుకేట్ అంటే అకాడమిక్ డిగ్రీలు కాదు, అవేర్నెస్. అంటే మన హక్కుల గురించి తెలుసుకోవడమా? అవును. ఈ దేశ రాజ్యాంగం ఒక పౌరుడిగా నాకు ఏమి హక్కులిచ్చింది అని తెలుసుకోవడం, నా పరిమితులేంటి, ఎదుటివాడి హక్కులేంటి అనే క్లారిటీ ఉండటం. రైట్. మరి యాజిటేట్ అంటే రోడ్లెక్కి ధర్నాలు చేయడమా? కాదు కాదు. యాజిటేట్ అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే, లేదా ఎవరైనా వివక్ష చూపిస్తే ఎవరో ఒకరు అడుగుతారులే అని సైలెంట్గా ఉండకపోవడం. ఓకే, ప్రశ్నించడం అనమాట. అవును. మీ ఆఫీసులో ఎవరికైనా వాళ్ల బ్యాక్గ్రౌండ్ వల్ల ప్రమోషన్ ఆగిపోయినా, లేక ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడినా బాస్ మీరు చేసేది లీగల్గా తప్పు అని అడగగడగడం, ఆ ప్రశ్నించే ధైర్యమే అజిటేట్. సూపర్. మరి ఆర్గనైజ్ అంటే? అలా ప్రశ్నించేవారంతా ఒక తాటిపైకి రావడమే ఆర్గనైజ్. ఈ పాయింట్ చాలా బాగుందండి. ఇదెలా ఉందంటే, మన బిల్డింగ్లో ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది అని తెలుసుకోవడం ఎడ్యుకేట్. అవును. మంటలు అంటుకున్నప్పుడు దాన్ని బయటకు తీసి వాడటం యాజిటేట్. అందరూ కలిసి ఆ మంటలో ఆర్పడం ఆర్గనైజ్. ఈ 3 తెలిస్తేనే కదా మనం సేఫ్గా ఉండగలం. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు. అయితే ఈ సోర్సెస్లో ఇంకొక బరువైన పదం వాడారు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, అంటే రాజ్యాంగ నైతికత అని. అవును. ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉందండి. ఒక పక్క చట్టాలు, కోర్టులు అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ రాజ్యాంగ నైతికత ఏంటి? అసలు ఈ రెండిటికి తేడా ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. రాజ్యాంగం అనేది ఒక పుస్తకం కదా. అవును. చట్టాలు, కోర్టులు ఆ పుస్తకంలో ఉన్న రూల్స్ని ఫాలో అవుతాయి. కాని ఆయనేమన్నారంటే, రాజ్యాంగం ఎంత అద్భుతంగా ఉన్నా సరే దాన్ని అమలు చేసే వ్యక్తులు, దాన్ని పాటించే సమాజం యొక్క నైతికత సరిగ్గా లేకపోతే ఆ రాజ్యాంగం విఫలమవుతుంది అని చెప్పారు. అంటే ప్రజల మైండ్ సెట్ కూడా మారాలి అని. అవును. ప్రజాస్వామ్యమంటే కేవలం 5 ఏళ్లకోసారి పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేయడం కాదు. అది ఒక వే ఆఫ్ లైఫ్, అంటే ఒక జీవన విధానం. ఎలా ఉండాలి ఆ జీవన విధానం? మనం మన పక్కింటివాడితో ఎలా ఉంటున్నాం,
మన కింద పనిచేసే వాళ్ల పట్ల ఎంత గౌరవంగా ప్రవర్తిస్తున్నాం, మెజారిటీ వర్గం వాళ్ళు మైనారిటీల అభిప్రాయాలకు ఎంత వాల్యూ ఇస్తున్నారు, ఇవన్నీ రాజ్యాంగ నైతికత కిందకే వస్తాయి. ఓకే. చట్టమనేది ఎవరికివారు హద్దులు దాటకుండా చూసే ఒక కంచా మాత్రమే. కాని ఆ కంచె లోపల మనుషులుగా మనం ఎలా బతుకుతున్నామనేది మన నైతికత మీద ఆధారపడి ఉంటుంది కదా. అర్థమైంది. అంటే చట్టం రోడ్డు వేస్తుంది, ట్రాఫిక్ సిగ్నల్స్ పెడుతుంది. కానీ ఒకరినొకరు గుద్దుకోకుండా ఆ రూల్స్ గౌరవిస్తూ డ్రైవ్ చేయాల్సింది మాత్రం పౌరులైన మనమే. అదే రాజ్యాంగ నైతికత. కరెక్ట్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి సమ్మరైజ్ చేస్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కేవలం ఒక చట్టాల పుస్తకాన్నివ్వలేదు. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా, ఏ వివక్షకు గురి కాకుండా కాపాడుకునే ఒక సెల్ఫ్ డిఫెన్స్ మాన్యువల్నిచ్చారు. అవును, 100%. మన హక్కులేమిటో మనం తెలుసుకుంటే ఏ వ్యవస్థ మనల్ని అణచివేయలేదు అనేదే ఇందులో ఉన్న బేసిక్ మెసేజ్. అంతే. ఆ హక్కులు కేవలం కాగితాల మీద రాసిన అక్షరాలు కాదండి. ప్రతి పౌరుడికి ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక హోదా, సమానమైన అవకాశాలు దక్కాలి అన్నదే ఆ చట్టాల వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం. అవునండి. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనను శ్రోతలకు అలాగే వదిలేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం బయటికి వెళ్లి రోడ్డు మీద నడుస్తుంటే మనకు చాలా చోట్ల పబ్లిక్ ప్రాపర్టీ లేదా ప్రజా ఆస్తి అని రాసున్న బోర్డులు కనిపిస్తాయి కదా. అవును. పార్కులు, కుళాయిలు అన్నీ. మనం ఆ బోర్డులను చాలా క్యాజువల్గా చూస్తూ వెళ్ళిపోతాం. కానీ చట్టబద్ధంగా ఆ స్థలం పబ్లిక్గా మారడం వెనుక ఎంతోమంది రక్తం చెందిన మహాద్లాంటి దశాబ్దాల పోరాటాలున్నాయి. నిజమే. భౌతికంగా అయితే మనం ఒకే స్థలాన్ని పంచుకుంటున్నాము. లీగల్గా అందరికీ ప్రవేశముంది. కానీ మానసికంగా మన మనస్సులలో ఇంకా పాత గోడలు అలాగే ఉన్నాయా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి ఇది. ఆస్తులు పబ్లిక్ అయ్యాయే సరే, కానీ మన ఆలోచనలు, మన మైండ్ సెట్ కూడా ఆ స్థాయిలో పబ్లిక్గా అందర్నీ సమానంగా స్వీకరించేలా మారాయా? మారాలి. ఖచ్చితంగా మారాలి. ఆను. ఒక వ్యక్తి అందించిన చట్టబద్ధమైన సమానత్వాన్ని నిజమైన రాజ్యాంగ నైతికతగా మార్చుకోవడానికి మనం ఇంకా ఏ స్థాయిలో ప్రయత్నించాల్సి ఉందో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. బహుశా అదే ఆయనకు మనమిచ్చే అతిపెద్ద గౌరవం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.